వరంగల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఉన్నటువంటి వ్యక్తి, అజాత శత్రువు, అన్ని సంఘాలు కూడా, అన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా అభిమానించేటువంటి వ్యక్తి, నిస్వార్థపరుడు. ఆయనని ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మేము అభ్యర్థిగా ఈరోజు రంగంలో ఉన్న విషయం మీకు తెలుసు. వారికి అన్ని సంఘాలు అఫిలియేషన్స్ నిమిత్తం లేకుండా వీరి అభ్యర్థిత్వాన్ని మద్దతు తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా మెదకు, నిజామాబాదు, కరీంనగర్, ఆదిలాబాదు ఇక్కడి నుంచి కొమరయ్య గారిని అక్కడి నుంచి ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా ఉన్నాము. అదేవిధంగా పార్టీ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి కూడా అంజిరెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నారు. 3 స్థానాలు మేము తప్పకుండా విజయం సాధిస్తాము. ప్రజల ఆశీస్సులతో, ఉపాధ్యాయుల ఆశీస్సులతో, పట్టభద్రుల ఆశీస్సులతో మేము తప్పకుండా విజయం సాధిస్తాము. ఈరోజు మనం చూస్తా ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ నేను ఇంతకుముందు చెప్పినట్టు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు సంవత్సరం పూర్తయినా ఇచ్చినటువంటి గ్యారెంటీల అమలులో పూర్తిగా వైఫల్యం చెందింది. అది రైతాంగ సమస్యలు కావచ్చు, నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, విద్యారంగం మీద ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఏ ఒక్కటి కూడా సమగ్రంగా అమలు చేయలేనటువంటి నిస్సహాయమైనటువంటి స్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. అందుకే ప్రతి వారం రోజులకోసారి తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఇచ్చినటువంటి హామీల అమలులో ఈరోజు ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని దాని నుంచి కొత్త అంశాల దృష్టికి తీసుకుపోవడం కోసము లేని విషయాలను మాట్లాడుతూ ఈరోజు ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతిరోజు ఏదో ఒకటి మాట్లాడము, ప్రతి వారము ఢిల్లీకి వెళ్ళడము. మరి ఢిల్లీలో ఆయనకు ఏ ముఖ్యమంత్రి కూడా దేశంలో వారానికి ఒకసారి ఢిల్లీకి వెళ్ళారు. మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం ప్రతి వారానికి ఒకసారి ఢిల్లీలో అటెండెన్స్ వేయించుకుంటాడు. అక్కడ అటెండెన్స్ వేసుకొని రాహుల్ గాంధీ చెప్పిన విషయాలన్నిటిపైన వచ్చి ఇక్కడ నరేంద్ర మోడీ గారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద అనాలోచితమైనటువంటి అవగాహన రాహిత్యంతో ప్రతిరోజు విమర్శలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి వాళ్ళు. రేవంత్ రెడ్డి లాంటి అనేక మందిని తెలంగాణ ప్రజలు చూశారు, మంత్రులను చూశారు, ముఖ్యమంత్రులను చూశారు, వాళ్ళ మాటలు విన్నారు, వాళ్ళు పేల్చినటువంటి తుపాకీ తూటాలను ఎదుర్కొన్నారు, వాళ్ళు పెట్టినటువంటి పోలీస్ నిర్బంధాలను ఎదుర్కొన్నారు, తెలంగాణ సాధించుకున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి మాటలు విని ఈరోజు ఇచ్చినటువంటి హామీలు మర్చిపోతారనుకుంటే పొరపాటు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలము. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తిరగలేని పరిస్థితి వస్తుంది. అది ఇండ్ల విషయంలో కావచ్చు, అది రోడ్ల విషయంలో కావచ్చు, నిరుద్యోగ భృతి విషయంలో కావచ్చు,
ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ అమలులో వైఫల్యం కావచ్చు, కౌలు రైతులకు రైతు కూలీలకు ఇస్తున్నటువంటి ఆర్థిక సహాయం కావచ్చు, లేకపోతే 10 వ్యవసాయ ఉత్పత్తుల పైన ఇస్తానన్నటువంటి బోనస్ కావచ్చు, దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు కావచ్చు, ప్రతి మండలానికి అంతర్జాతీయ స్థాయి స్కూల్ కావచ్చు, అన్ని విషయాల పట్ల రానున్న రోజుల్లో అడుగడుగున కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఎంతో దూరం లేదు.